ఆ రోజు ఉదయం సుమారు 9:30 బెంగళూరులోని ఒక పెద్ద ఆఫీస్ ఎదుట లగ్జరీ కార్ల శ్రేణి నిలిచింది. కార్ల డోర్స్ తెరుచుకున్న వెంటనే అందరూ దిగటం ప్రారంభించారు. ప్రతి ఒక్కరి ముఖంలో వేగంగా ముందుకు వెళ్లి విజయం సాధించాలి అనే తీరని కోరిక స్పష్టంగా కనిపిస్తోంది. అలాంటి గుంపులో ఒక యువకుడు చాలా శాంతంగా అడుగులు వేస్తూ ఆఫీస్ మెయిన్ గేట్ వైపు నడుస్తున్నాడు. అతని భుజంపై ఒక పాత బ్యాగ్ వేలాడుతుంది. దుస్తులు కొద్దిగా నలిగపోయి మరియు షూస్ పాడైపోయినట్లు ఉన్నాయి. అతని పేరు రాహుల్. ఎవరూ అతని వైపు దృష్టి పెట్టలేదు. ఎందుకంటే అందరి చూపుల్లో అతను ఒక సాధారణ ఉద్యోగి మాత్రమే కాని నిజానికి రాహుల్ సాధారణ వ్యక్తి కాదు. అతని ఆ కంపెనీ యొక్క నిజమైన వారసుడు మరియు భవిష్యత్తు యజమాని. విదేశాల్లో చదువు పూర్తిచేసి ఇటీవలే భారతదేశానికి తిరిగి వచ్చాడు. ఒక పెద్ద కంపెనీలో ఇంటర్న్షిప్ కూడా పూర్తిచేశాడు. అయితే రాహుల్ తన గుర్తింపును దాచాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే అతనికి తెలుసు కంపెనీ బాధ్యతలు స్వీకరించాలంటే ముందుగా అక్కడ పనిచేసే వారి స్వభావం తెలుసుకోవాలి. ఎవరు నిజాయితీగా ఉన్నారో, ఎవరు దొంగ పనులు చేస్తున్నారో, ఎవరు అధికార గర్వంలో మానవత్వాన్ని మర్చిపోయారో అర్థం చేసుకోవాలని ఈ ఉద్దేశంతోనే అతను ఒక సాధారణ ఉద్యోగి వేషం ధరించాడు. చేతిలో చీపురు పట్టుకుని పాత దుస్తుల్లో ఆఫీస్లోకి ప్రవేశించాడు. అతను గేటు దాటగానే వేగంగా అడుగులు వినిపించాయి. ఒక మహిళ హై హీల్స్ ధరించి ఫోన్లో మాట్లాడుతూ అతని వైపు వస్తుంది. ఆమె పేరు ప్రీతి. కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ కైన స్వభావం కలిగిన ఆమె తన కింద ఉన్న ఉద్యోగులపై కఠినంగా ఉంటుందని ప్రసిద్ధి. రాహుల్ని చూసిన ప్రీతి చిరాగ్గా అతన్ని పైనుండి కింది వరకు పరిశీలించి కైన స్వరంతో ఇక్కడెందుకు నిలబడ్డావు, వెంటనే అన్ని శుభ్రం చేయి, ఇది నువ్వు నిలిచే ప్లేస్ కాదు అని అంది. రాహుల్ తలవంచుకుని మౌనంగా చీపురు ఎత్తి మూలకు వెళ్లి పనిలో నిమగ్నమయ్యాడు. అవమానాన్ని భరించడం సులభం కాదు కాని అతనికి తెలుసు ఇది కేవలం ఆట కాదు, ఒక పెద్ద పరీక్ష. ఇందులో విజయం అతనికి అత్యంత అవసరం. ప్రీతి వెళ్లే ముందు వ్యంగ్యంగా మాట్లాడుతూ, అవును, ఇక్కడ పాత పరిశుభ్రత ఉద్యోగిలా నువ్వు కూడా ఆలస్యం చేయవద్దు అని చెప్పింది. లేకపోతే ఎక్కువ కాలం నిలవలేవు అని వార్నింగ్ కూడా ఇచ్చింది. దీంతో చుట్టుపక్కన ఉద్యోగులు నవ్వారు. మరికొందరు ఫైల్స్లో ముఖం దాచుకున్నారు. ఎవరూ ఊహించలేదు వారు సాధారణ పరిశుభ్రత ఉద్యోగి అనుకున్న ఆ వ్యక్తి రేపు వారి అదృష్టాన్ని నిర్ణయిస్తాడని. రాహుల్ చీపురు నేలపై రాస్తూ మనసులో ప్రతిజ్ఞ చేసుకున్నాడు. అన్ని పరిశీలిస్తాను, అన్ని భరిస్తాను, సరైన సమయానికి నిజాన్ని బయట పెడతాను అని అనుకున్నాడు. ఇంతలో లంచ్ టైం అయింది. కొంతమంది ఉద్యోగులు పగలుపడి నవ్వుతుండగా ఇంకొంతమంది కాఫీ కప్ చేతిలో పట్టుకుని చర్చలు చేస్తున్నారు. రాహుల్ మౌనంగా మూలలో పరిశుభ్రత పనిలో నిమగ్నమయ్యాడు. అతని కళ్ళు నేలపై ఉన్న చెవులు అన్ని వింటున్నాయి. ఒక్కసారిగా ఒక యువతి బలంగా నవ్వుతూ, చూడండి, కొత్త పరిశుభ్రత ఉద్యోగ పల్లెటూరి బయతుల కనిపిస్తున్నాడు. జీవితంలో ఇదే మొదటిసారి పెద్ద ఆఫీస్లోకి వచ్చాడట అంది. పక్కన కూర్చున్న మరొకరు వెంటనే అవును, లిఫ్ట్ బట్ట నొక్కడం కూడా తెలియదేమో అన్నారు. మరో ఉద్యోగి మరింతగా అవమానిస్తూ, రేపు క్యాంటీన్లో మనతో భోజనం మాత్రం అడగకూడదు అన్నాడు. నవ్వులు గదిలో మారుమోగాయి. వాతావరణం గర్వం ద్వేషంతో నిండిపోయింది. కాని రాహుల్ తల పైకెత్తలేదు. అతని ముఖంలో ఒక చిన్న చిరునవ్వు. మనసులో ప్రతి ముఖాన్ని గుర్తుపెట్టుకుంటూ ఎవరి నైసం ఎలా ఉందో గమనిస్తున్నాడు. భోజనానంతరం అందరూ వెళ్లిపోయారు. రాహుల్ మాత్రం పనిలో కొనసాగాడు. తనలో కోపం బురకలెత్తిన శాంతంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. భావోద్వేగానికి లోనైతే అతని యోజన విఫలం అవుతుందని అతనికి తెలుసు. సాయంత్రం కావచ్చింది. ఇంతలో ఆఫీస్ వెలుపల ఒక లగ్జరీ కార్ ఆగింది. రాహుల్ దూరం నుంచి చూశాడు. ప్రీతి ఫోన్లో మాట్లాడుతూ కార్లోకి ఎక్కుతుంది. ఆమె ముఖంలో గర్వం, అహంకారం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫోన్లో ఆమె మాటలు రాహుల్ చెవికి చేరాయి. హనీ, రేపు రాత్రి ఎక్కడికైనా 5 స్టార్ రెస్టారెంట్కి తీసుకెళ్ళు, చీఫ్ కేఫెకి నేను రాను అంది. ఆ దృశ్యం చూడగానే రాహుల్ మనసులో ఒకే ఆలోచన. ఈ అహంకారం ఎక్కువ కాలం నిలవదు అని. అధికారం, పదవులు మనుషులను రక్షించలేవు. ఏదో ఒకరోజు నిజం బయటకు వస్తుంది. తర్వాత రాహుల్ శాంతంగా ఆఫీస్ నుండి బయలుదేరాడు. చల్లటి గాలి అతని అలసన శరీరాన్ని తాకింది. కాని అతని కళ్లలో స్థిరమైన సంకల్పముంది. మరుసటి రోజు ఆఫీస్లో ఒక ఆట ప్రారంభమైంది. ప్రతి అబద్ధం, ప్రతి అహంకారం, ప్రతి అన్యాయం ఎప్పటికైనా బయట పెట్టాల్సిందే. అప్పటికి ఫ్లోర్ ఇంకా తడిగా ఉంది. అప్పుడు ప్రీతి కైనంగా అడిగింది, ఇది నువ్వే క్లీన్ చేసవా? ఫ్లోర్ ఇంకా తడిగానే ఉంది. ఎవరైనా జారిపోతే నువ్వే బాధ్యత తీసుకుంటావా అని కసురుకుంది. రాహుల్ తలవంచుకుని మర్రీ తుడిచాడు. చుట్టూ ఉన్న కొంతమంది ఉద్యోగులు పరస్పరంగా చూశారు. కొందరికి సానుభూతి ఉన్నా ఎవరూ మాట్లాడలేదు. ప్రీతి ఎదుట మాట్లాడటమే ప్రమాదంని అందరికీ తెలుసు. అదేరోజు రాహుల్ ఒక పాత పరిశుభ్రత ఉద్యోగి విజయ్ని కలిశాడు. విజయ్ చాలా సంవత్సరాలుగా ఆ కంపెనీలో పని చేస్తున్నాడు. అతను సరళమైన నిబద్ధత గల వ్యక్తి. తక్కువగా మాట్లాడేవాడు కాని మనసు చాలా స్వచ్ఛంగా ఉండేది. కష్టపడి పని చేస్తాడు.
ఎవరితో గొడవ పడడు. కొందరు అతనిపై వ్యంగ్యంగా నవ్వినా విజయ్ ఎప్పుడూ మనసులో పెట్టుకోడు. రాహుల్ విజయ్లో ఒక ప్రత్యేకమైన వెలుగును చూశాడు. అతనితో పని చేస్తూ ఇలా అడిగాడు. అన్నా, ఇక్కడ ఇంతకాలం నుండి పని చేస్తూ ఇలాంటి అవమానాలు ఎదురైతే మనస్కు బాధగా అనిపించదా అని అడిగాడు. విజయ్ ఒక చిన్న నవ్వుతో గౌరవం అనేది పైనుండి వస్తుంది. ఇవాళ నవ్వేవారు రేపు మర్చిపోతారు. మనం మన పని మనస్ఫూర్తిగా చేస్తే మనసు శాంతంగా ఉంటుంది అన్నాడు. ఆ మాటలు రాహుల్ హృదయాన్ని తాకాయి. అతను అనుకున్నాడు, ఈ మనిషి శారీరకంగా బలహీనంగా కనిపిస్తున్నా నిజానికి అత్యంత బలవంతుడు అని అనుకున్నాడు. భోజన సమయంలో విజయ్ తరచుగా రొట్టెలను అందరికీ పంచేవాడు. ఒకరోజు రాహుల్కి తన రొట్టెలో అరొట్టె ఇస్తూ, తీసుకో బిడ్డ, నువ్వు తిను, నాకు ఈ ముక్క సరిపోతుంది. నువ్వు యువకుడివి, నీకు శక్తి అవసరం అని చెప్పాడు. రాహుల్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అతను మనసులో ఆలోచిస్తూ, కంపెనీలో ఎవరికైనా న్యాయం జరగాలంటే అది విజయ్ లాంటి మనిషికే అనుకున్నాడు. అతను తనలో తనే వాగ్దానం చేసుకున్నాడు. ఒకరోజు విజయ్ మాత్రమే కాదు, ఇక్కడ ఏళ్లుగా అవమానాన్ని ఎదుర్కొంటున్న ప్రతి వ్యక్తికి న్యాయం చేస్తానని, కాని ఇప్పుడే సమయం కాదు, ఇంకా సహనం అవసరం అని మనసులో అనుకున్నాడు. రోజులు గడిచాయి. రాహుల్ అన్నీ గమనిస్తున్నాడు. ఒకరోజు మధ్యాహ్నం ఒక వార్త వ్యాపించింది. కంపెనీ కోఆపరేటివ్ సొసైటీ రూమ్ నుండి కొన్ని డబ్బులు దొంగిలించబడ్డాయని ఆఫీస్లో హడావిడి మొదలైంది. కొందరు కాగితాల్లో పొరపాటే ఉండొచ్చు అన్నారు. ఇంకొంతమంది ఇది లోపలే ఉన్న ఉద్యోగ పని అన్నారు. అప్పుడే ప్రీతి హాల్లోకి వేగంగా వచ్చింది. చేతిలో పేపర్లు, ముఖం ఎరుపు, అందరి ముందు అరుస్తూ, మీకందరికీ తెలుసా ఎవరు డబ్బులు దొంగిలించారో? కాని నాకు తెలుసు, అది ఎవరో కాదు, విజయ్ అని చెప్పింది. విజయ్ ఆశ్చర్యంతో, మేడం, నేనేమీ చేయలేదు, కేవలం నేను అక్కడ నీళ్లు మాత్రమే పెట్టాను, డబ్బుల బాక్స్ని తాకలేదు అన్నాడు. కాని ప్రీతి వినలేదు. కైనంగా నోర్మోయి, నీలాంటి వాళ్లు కంపెనీ అవమానానికి కారణం, వెంటనే ఇతని ఉద్యోగం నుండి తొలగించండి అంది. చుట్టూ ఉన్నవారు నిశ్శబ్దంగా ఉన్నారు. ఎవరూ విజయ్కి మద్దతుగా మాట్లాడలేదు. వారందరికీ తెలుసు, ప్రీతికి ఉన్నతాధికారులతో బలమైన సంబంధం ఉందని. హ్యూమన్ రిసోర్సెస్ విభాగానికి వెంటనే హెచ్చరిక వచ్చింది. విజయ్ తలవంచి బయటకు వెళ్లిపోయాడు. రాహుల్ దూరం నుండి ఈ దృశ్యం చూసి గుండె నొప్పితో బరువెక్కింది. విజయ్ నిర్దోషని అతనికి తెలుసు. రాత్రి ఆఫీస్ ఖాళీ అయిన తర్వాత రాహుల్ సెక్యూరిటీ రూంకి వెళ్లాడు. కంప్యూటర్ స్క్రీన్లో కెమెరా రికార్డింగ్ తెరిచాడు. అందులో స్పష్టంగా కనిపించింది. విజయ్ రూంలోకి వచ్చి నీటి టిన్నిని పెట్టి వెంటనే బయటకు వెళ్లిపోయాడు. డబ్బుల బాక్స్ని అసలు తాకలేదు. దాన్ని చూసి రాహుల్ ఊపిరి పీల్చుకున్నాడు. కాని అతని కోపం ఇంకా పెరిగింది. వీడియో కాపీ తీసుకున్నాడు మనసులో. ఇక ఈ అన్యాయం ఎక్కువ కాలం ఉండకూడదు అనుకున్నాడు. ఆ రాత్రి అతనికి కీలకం. ఇక ప్రేక్షకుడిగా ఉండలేక వ్యవస్థను మార్చే సమయం వచ్చిందని అతను నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఆఫీస్లో ఒక విచిత్రమైన నిశ్శబ్దం. ఒక పెద్ద సంఘటన జరగబోతుందని అందరికీ తెలుసు. ప్రధాన గేట్ వద్ద ఒక కార్ ఆగింది. అందులో నుండి మెరిసే సూట్ ధరించిన యువకుడు దిగాడు. అది రాహులే. గార్డ్లు, ఉద్యోగులు ఆశ్చర్యంతో చూశారు. ఒకప్పుడు సాధారణ పరిశుభ్రత ఉద్యోగిగా కనిపించిన ఈ వ్యక్తి ఇప్పుడు అధికారంతో నిండిన ఆ కాంతి. రాహుల్ శాంతంగా మీటింగ్ హాల్కి చేరాడు. పర్సనల్ అసిస్టెంట్ వెనక నడుస్తున్నాడు. మీటింగ్ హాల్లో అందరూ కూర్చున్నారు. ప్రీతి చిరునవ్వుతో రాహుల్ని స్వాగతించడానికి ముందుకు వచ్చింది. కాని అతన్ని గుర్తించలేదు. ఆమె ఆలోచించింది, ఈయన ఒక పెద్ద ఇన్వెస్టర్ అయి ఉండాలి అని మనసులో అనుకుంటూ, సర్, నా పేరు ప్రీతి, నేను అసిస్టెంట్ మేనేజర్ని, కంపెనీకి మీకు స్వాగతమంది. రాహుల్ సున్నితంగా నవ్వుతూ, ధన్యవాదాలు ప్రీతి, కాని నీ పరిచయం అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు అన్నాడు. ప్రీతి కంగారుపడి నిలిచిపోయింది. రాహుల్ పర్సనల్ అసిస్టెంట్ వైపు చూశాడు. మీటింగ్ ప్రారంభించండి అని ఆదేశించాడు. స్క్రీన్పై సీసీటీవీ ఫుటేజ్ ప్రదర్శించబడింది. విజయ్పై అబద్ధపు దొంగతన ఆరోపణ ఎలా వేసిందో అందరూ చూశారు. వీడియోలో స్పష్టంగా విజయ్ కేవలం నీళ్లు పెట్టి వెళ్లిపోవడం కనిపించింది. అంతేకాదు, ఆ డబ్బు కూడా డెస్క్ లోపల బుక్ కింద ఇరుక్కుని ఉంది. అది క్లియర్గా చూడకుండా అతనిపై ఆరోపణ చేసింది. హాల్లో నిశ్శబ్దం నెలకొంది. రాహుల్ గంభీరంగా, నేను కొంతకాలంగా ఇక్కడ ఉన్నాను. సాధారణ వ్యక్తిగా కాదు, ఈ కంపెనీ భవిష్యత్తు యజమానిగా ఎవరు నిజాయితీ గలవారో తెలుసుకోవడానికి అన్నాడు. ప్రీతి ముఖం తెల్లమరిపోయింది. భయంతో మాట రాలేదు. రాహుల్ విజయ్ని పిలిపించాడు. విజయ్ సంకోచంతో హాల్లోకి వచ్చాడు. పాత దుస్తులు, వినయంతో ఉన్న ముఖం. రాహుల్ అతని దగ్గరికి వెళ్లి చిరునవ్వుతో, అన్నా విజయ్, ఈరోజు నుండి మీరు కంపెనీ లాజిస్టిక్స్ కోఆర్డినేటర్. మీ నిజాయితీ కష్టానికి ఇది బహుమతి. నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను అన్నాడు. విజయ్ కళ్లల్లో కన్నీళ్లు, ఆనందం, కృతజ్ఞత అన్ని ముఖంలో ప్రతిబింబించాయి. తదుపరి రాహుల్ అందరికీ చెప్పాడు, మానవత్వం, నిజాయితీ లేని వారికి కంపెనీలో స్థానం లేదు. ఫలితంగా ప్రీతి కంపెనీ నుండి తొలగించబడింది. తర్వాత రాహుల్ ఆమెను వ్యక్తిగతంగా కలిశాడు. జీవితం ఎక్కడితో ముగియదు అన్నాడు.
ఇంకా నీకు మారే అవకాశం ఉంది. అహంకారం తాత్కాలిక గౌరవాన్ని ఇస్తుంది. కాని చివరికి ప్రతిదీ తీసుకుని పోతుంది అని చెప్పి ఆమెకి ఒక కార్డు ఇస్తూ మా ట్రైనింగ్ ప్రోగ్రాం నడుస్తుంది. నువ్వూ పాల్గొనవచ్చు. కొత్తగా జీవితాన్ని ప్రారంభించు అన్నాడు. ప్రీతి కన్నీరు పెట్టుకుంది. తన తప్పును గ్రహించి రాహుల్కి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత రోజు నుండి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉద్యోగులు ఇక భుజంతో భుజం కలిసి పని చేయడం ప్రారంభించారు. మనిషి నిజమైన గుర్తింపు అతని పదవి, సంపద, దుస్తుల ద్వారా కాదు అతని వ్యక్తిత్వం మరియు మానవత్వం ద్వారా తెలుసుకోవచ్చని అర్థం చేసుకున్నారు. ఎవరినీ చిన్నగా భావించకూడదు. ఎందుకంటే ఎవరికీ తెలియని ప్రతిభ లేదా మహిమ వారిలో ఉండొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.